హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీ-ప్రో క్రానికల్స్. బియ్యం లేకుండా హెల్తీగా దోశ ఇడ్లీ ఒకే పిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక పెద్ద బౌల్లో 1 గ్లాస్ రాగులు, 1 గ్లాసు జొన్నలు, 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు పెసరపప్పు, హాఫ్ గ్లాసు సజ్జలు, హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం. మిగతావన్నీ కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ రెండు మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ మెంతులు. 7 నుంచి 8 గంటల వరకు నానపెట్టాలి. మిగతా వాటన్నిటికంటే జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుంది. సాయంత్రం 7 గంటలకు అట్లా మిక్సీ పట్టుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫర్మెంట్ చేయడానికి 8 అవర్స్ అయితే వదిలేసేయాలి. ఇలా నానపెట్టి ఫర్మెంట్ చేయడం వల్ల డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ ఇష్యూస్ రావండి. ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా, అరగడం కష్టమని అనుకోవచ్చు, కానీ ఫర్మెంటేషన్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. చూసారా, పిండి ఎంత బాగా పొంగింది కదా. ఈ పొంగిన పిండిలో కొంచెం ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ అయినా వేసుకోండి లేదా దోశ అయినా చేసుకోండి. అలాగే పొంగనాలు కూడా వేసుకోవచ్చు. మనము 3 రకాలుగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లోకి మరి చట్నీ కూడా హెల్తీగా ఉండాలి కదా, అందుకే ఈ అవకాడో చట్నీని చూపించేస్తున్నాను. అవకాడో బాగా పండయి ఉండాలి. ఒత్తి చూడండి, అది మెత్తగా ఉంటే పండైనట్టు అనమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా అవకాడోని కట్ చేసుకొని మధ్యలో విత్తనాన్ని తీసేసి స్పూన్ తీసుకొని ఆ గుజ్జుని కూడా తీసేసుకోండి. నేను చూపించిన విధంగా. మీరు అనుకోవచ్చు, అవకాడోతో చట్నీ ఏంటి, టేస్ట్ బాగుంటుందా, ఎలా ఉంటుందా అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు అవకాడో యూజ్ చేసామని కూడా అర్థం అవ్వదు, అంత బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందా అని. ఇక్కడైతే నేను 1 అవకాడోని తీసుకుంటున్నాను. 1 అవకాడో గుజ్జుని తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చిటెంకాయ ముక్కలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 1 చిన్న అల్లం ముక్క, ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే హాఫ్ నిమ్మకాయ జ్యూస్ ని పిండుకోవాలి. ఎందుకంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా, అవకాడో కూడా యాపిల్ లాగే చేంజ్ అవుతుంది కలర్. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే లెమన్ ని వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం అయితే నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా సువాసన వచ్చిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లగా అవ్వాలి. చట్నీ వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, ఉంటలాగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఈ చట్నీని అందులో పోసేసుకుంటే ఎంతో రుచిగా క్రీమీగా ఉండే అవకాడో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ మిల్లెట్ ఇడ్లీ దోశను అవకాడో చట్నీతో కలిపి తింటే ఇది ఒక పర్ఫెక్ట్ హెల్తీ కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్. మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్రీన్ గ్రామ్ అలాగే మినపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్ కూడా అందుతుంది. అవకాడోలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ హార్ట్ కి చాలా మంచిది. ప్రోటీన్, ఫైబర్ అలాగే న్యూట్రియంట్స్ శరీరానికి మంచి పోషణను అందిస్తాయి. ఈ కాంబినేషన్ వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ కి ఇది ఒక బెస్ట్ హెల్తీ మీల్. టేస్టీగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను అందించే హెల్తీ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగటం మర్చిపోకండి. నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరెన్నో అద్భుతమైన వంటలతో, ట్రావెల్ వ్లాగ్స్ తో, అలాగే గార్డెనింగ్ టిప్స్ తో, హెల్త్ టిప్స్ తో సరికొత్త వీడియోలను మీకోసం చేస్తూనే ఉంటాను. మరి నా సరికొత్త వీడియోలు మీరు రోజు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సరికొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. బాయ్ బాయ్.